హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఇంకా 2 డేస్లలో మా పాప బర్త్డే ఉంది, చిన్న పాపది ఫస్ట్ బర్త్డే అండి. దానికోసం ఈరోజు షాపింగ్ అయితే వెళ్తున్నాము, అలాగే ఇంటికి కూడా వెళ్తున్నాము ఈరోజు మా అత్తగారింటికి. సో మేము స్టార్ట్ అయిపోయాము. విందా హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అడు స్టార్ట్ అయిపోయాము షాపింగ్కి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అలా మేము స్టార్ట్ అయ్యి మంచాల చౌరస్తాకి వచ్చే వరకు మేఘాలు చాలా వర్షం కురవడానికి రెడీగా ఉన్నదండి. అలా మేము ముందుకు సాగుతూ డాక్టర్ స్ట్రీట్ వెంబడి మంచిర్యాల చౌరస్తా నుంచి డాక్టర్ స్ట్రీట్ వెంబడి వెళ్తున్నామండి. అలా వెళ్ళేసరికి ఉడిపి హోటల్ దగ్గర ఫుల్ రష్, ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది. దయచేసి ఈ ట్రాఫిక్ని వచ్చే రూట్లో అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు మీరు గాంధీ చౌరస్తా నుంచి రావడం బెటర్ అని మేము అనుకుంటున్నాం. అలా ముందుకు సాగుతూ మేము డాక్టర్ స్ట్రీట్ వెంబడి ముందుకు సాగుతూ సిఎంఆర్ షాపింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి రేపు వరలక్ష్మి వ్రతం కదా, చాలా రకరకాల పువ్వులు కనబడుతున్నాయండి. తర్వాత అలా మేము ముందుకు సాగుతూ వెళ్తుంటే షాపింగ్ మాల్ చూడండి, ముందు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది చూడండి. అది సాటర్డే రోజు ఓపెన్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం షాపింగ్ మాల్ దగ్గరలో ఉన్నామండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు శనివారం ఓపెనింగ్ చేశారన్నారు కదా, సంయుక్త మీనన్ అండ్ పాయల్ రాజ్పుత్ గారు ఈ సిఎంఆర్ షాపింగ్ ఓపెన్ చేశారండి. అప్పుడైతే చూడండి మామూలుగా లేదు క్రౌడ్. పాయల్ రాజ్పుత్ని చూడడానికి వచ్చారు చూడండి, మామూలుగా అంటే మామూలుగా లేదు అమ్మాయి. మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయింది అక్కడ. ఇప్పుడు కూడా చూడండి ఫుల్ ట్రాఫిక్ జామ్. జనాలు కూడా తక్కువ ధరకు వస్తాయంటే చాలామంది ఎగబడతారు అనుకుంటున్నా, నాకు తెలిసి కూడా అది కామన్. చూడండి ముందు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నదో. అక్కడ బైక్ పార్క్ చేసే అంత కూడా ప్లేస్ లేకనే మేము ముందు ఉన్న షాపింగ్ మాల్లో పెట్టేసి చూడండి. ఇప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్ మేము ఆపోజిట్లో బండి పార్క్ చేసి మేము అలా రోడ్ క్రాస్ చేయగానే మా పెద్ద బాబు చూడండి మామూలు కాదు, ఆమె ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటుంది. నేను ఇద్దరిని తీసుకొని అయ్యో మా ఆవిడ అరే నిన్ను వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోయినా. సరే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి. తీయడానికి కూడా అంత సందు లేకుండా అయిపోయింది. అలా మేము ముందుకు సాగుతూ వెళ్తుంటే అక్కడ చూడండి ముసలోళ్ళు మాకన్నా వీళ్ళే అగ్రెసివ్ ఉన్నారు. ఇప్పుడు చూడండి నాకు నెయిల్ పాలిష్ ఎంత బాగున్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి చెప్పు. ఒక్కటి ఇక్కడ వద్దన్నావు కానీ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎంత బాగుంది తెలుసా, కళ్ళు జిగేలు అనేటట్టు ఉన్నాయండి అక్కడైతే. అబ్బా ఎంత మంది జనాలు చీరల దగ్గర అయితే కొట్టుకుంటున్నారు అట్లా. కానీ మీ ఆడవాళ్ళకి చీరలు అంటేనే చాలా ఇష్టం కదా, మరి ఇది కామన్ కదా. తర్వాత పిల్లల డ్రెస్సులు అండి, వాహ్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూడండి. ఇక చూడండి ఇక మా పెద్ద పాప అక్కడ డాన్సులు మామూలుగా ఉండదు మాది. తిన్మార్ ఎల్లమ్మ పాట ఎయిరా వేస్తూనే ఉంటుంది. అలా చూస్తూ ఉన్నాము. అలా చూస్తూ ఉంటే ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ చాలా బాగున్నాయండి. టాప్లు అయితే చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్. అయినా కూడా మెటీరియల్ కూడా అంత బాగుంది. తర్వాత మేము కిడ్స్ పైన బాయ్స్ అండ్ గర్ల్స్ అని కిడ్స్ వేర్లోకి వెళ్ళామండి. అసలు అంటే పుట్టిన పిల్లలకు కూడా ఇంకా చాలా బాగున్నాయి, అంత బాగున్నాయి. మేము చూడండి మా రష్కి మేమ్కి అక్కడ మా క్యాట్ వాకులు అవుతున్నాయి. మా క్యాట్ వాకులు కాదు. తర్వాత మేము నెమ్మదిగా బయటకు వచ్చి తర్వాత సిఎంఆర్ షాపింగ్ అయితే
వెళ్ళామండి. అబ్బా చాలా అంటే చాలా అబ్బాబ్బా చాలా బాగున్నాయండి. అక్కడైతే డ్రెస్సులు అయినా పిల్లలు అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, అన్నీ కొనబుద్దాయండి. కానీ పాపకైతే దీన్ని ఏమంటారు ఇది తీసుకున్నా. బాగుందా చున్నీ? దీనికి ఏదది, దీనికి చిన్న చున్నీ. అసలు ఇది నిండిపోతుంది కావచ్చు. సరిపోతుంది. చిన్న జీన్స్, చిన్న పొట్టి పొట్టి జీన్స్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. బాగుందా? ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ వాయి కొంచెం పర్సనల్. కానీ టైం ఉంటే సేమ్ షాపింగ్కి అయితే వెళ్ళండి.